చింత చికెన్ మీరు ఎప్పుడన్నా వండి చూసారా? ట్రై చేసి కానీ చేయకపోతే ఒకసారి చేసి చూడండి, చాలా చాలా బాగుంటుంది. మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది మీకు. చూడండి ముక్క ఎలా ఇడిపోతుందో. చికెను చక్క మెత్తగా ఇడిపోతుంది ముక్క ఎవడికి. ఏం కూర అండి బాబు, ఒక్కసారి మీరు వండుకో తిని చూడండి ఎంత బాగుంది అసలు. చింత చికెను. హలో, అందరూ బాగున్నారా? చూడండి వాళ్ళు నేను వంట చేస్తాను. చింత చిగురు, ఇదిగో ఈ చింత చిగురుతో ఎన్ని రకాలైనా వండుకో, ఏ కూరలో వేసుకోవచ్చు చింత చిగురు. కాకపోతే నేను చికెను చింత చిగురు వండుతాను ఇవాళ. వంకాయలు వేసుకోవచ్చు, నెత్తళ్ళు వేసుకోవచ్చు, ఎండు చేపలు వేసుకోవచ్చు, మన ఇష్టం. రొయ్యలు వేసుకోవచ్చు. నేను మాత్రం చికెను చింత చిగురు వండుతున్నాను. ఈ చింత చిగురు చాలా బాగుంటుంది వేసుకుంటే కూరలో. ఇప్పుడంటే ఇది కూడా పెద్దగా దొరకదు మనకి, ఇప్పుడు ఈ 2 నెలలే దొరుకుతుంది, తర్వాత కనపడదేక చింతకాయలు అయిపోతాయి. కాబట్టి ఇది చాలా బాగుంటుంది. ఇది 100 గ్రాముల చింత చిగురు. నేను 100 గ్రాముల చింత చిగురు 100 రూపాయలు అంటే ఇది ఎంత రేటు ఉంది సార్ చింత చిగురు. ఇది వరకు అంతకి ₹1 ఇంత ఆగి పెట్టేవాడు, ఇప్పుడు ఇంత రేటు దీనికి. అయినా సరే నాకు ఇష్టమని తెచ్చుకుని మేము వేసుకున్నాను. చికెను చింత చిగురు వండున్నాను. చూడండి చాలా బాగుంటుంది తినేటప్పుడు. దాని రుచే వేరు, దేని రుచి దానికే ఉంటుంది, దీని రుచి అదే ఉంటుంది అనమాట. అందుకని మేము వాళ్ళు వండుకున్నాం చికెను చింత చిగురు. చూడండి ఎలా వండుతాను. చూడండి నూనె పోస్తున్నా ఆ కూరకి. పొయ్యి మీద దాకా కాలింది, నూనె పోస్తున్నా. చూడండి తగినంత నూనె పోసుకొని సరిపోతుంది నూనె. ఇప్పుడు మనం దీంట్లో ముందుగా చికెన్ వేసుకొని వేపుకోవాలి. చక్కగా నీటికి కడిగేసి పక్కన పెట్టిన. చూడరా చక్కగా ఇది చికెన్ నీటికి కడుక్కొని నీట్గా పెట్టిన పక్కన. దీన్ని నూనెలో వేస్తా. చూడండి కొంచెం అది మగ్గినాక ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. ఇందులో కొంచెం నీరు వస్తుంది కదా, కొద్దిసేపు మగ్గితే అప్పుడు ఉల్లిపాయ ముక్కలు వేస్తారు. ఇంట్లో కొంచెం వేగనివ్వాలి. చూసారా ఉల్లిపాయ పచ్చిమిరపకాయ చక్కగా కోసి పక్కన పెట్టినా. చూడండి చికెన్ చక్కగా కొంచెం వేగి మగ్గింది కదా. ఇప్పుడు మనం ఈ ఉల్లిపాయ ముక్కలు తరిగి పెట్టుకున్నాక ఇది దీంట్లో వేసేసుకోవాలి. ఇప్పుడు 2 కలిసి చక్కగా ఇంకా మగ్గుతాయి. ఇక మూత పెడితే మగ్గుతుంది. ఉప్పు చల్లేసి పసుపు పెట్టి పెట్టుకోవాలి. ఇదిగోండి కొంచెం పసుపు వేసాను. ఇక చూడండి ఉప్పు వేస్తున్నా, ఎందుకంటే చింత చిగురు పడుతుంది కదా, ఉప్పు కొంచెం ఎక్కువ పడుతుంది పులుపు మీద. చింత చిగురు పడినప్పుడు ఉప్పు కొద్దిగా ఎక్కువ పడుతుంది, అందుకే ఎక్కువగానే వేసా. చాలపోతే మళ్ళీ చూసి వేసుకుంటానండి, ముందు వేసా ప్రస్తుతం. ఇది కాస్త మూత పెడదాం, చక్క మగ్గినాక అప్పుడు చూసుకోవచ్చు. అందుకు నేను మూత వేసుకున్నాను, కాసేపు మగ్గాలి. మగ్గినా దాంట్లో మసాలా కొబ్బరి, అల్లం, యాలకులు, లవంగాలు, దాల్చిన చెక్క, జీలకర్ర, ఎల్లుల్లిపాయ, ధనియాలు ఈ మొత్తం మెత్తగా నూరుకొని దాంట్లో వేసుకోవాలి. కూరలో కూర చేసినట్టే మసాలా అంతా, కాకపోతే చింత చిగురు వేసుకుంటాం అంతా అదే వంట. చూడండి ఇలా వేస్తున్నాను నేను. చూడండి కూర చూద్దానికి మగ్గిపోయి ఉంటుంది. ఇంకా కొంచెం ఎగరా నీరు వచ్చింది కదా, ఉల్లిపాయ నీరు అది వచ్చింది. కొంచెం ఎగిరితే ఒక 2 నిమిషాలు కారం వేసేసుకోవచ్చు దీంట్లో. ఇంకో 2 నిమిషాలు ఎగరాల్సిందే. ఇంకా చూడండి కూర మగ్గిపోయింది చక్కగా. చూడండి ఎట్లా మగ్గిందో. దీంట్లో కారం వేసుకున్నాయి. కారం వేసుకుని కొంచెం వాటర్ పోసుకుంటే ఇంకా చూడండి కారం వేస్తున్నా కూరలో. కొంచెం కారం ఎక్కువ రాలంటే చింత చిగురు వేస్తున్నాం కాబట్టి మనం ఎప్పుడు వేసిన కూర కానీ ఎక్కువ వేసుకోవాలి కొంచెం, దానికి కూడా సరిపడా, అప్పుడు బాగుంటుంది. ఇంకా కొంచెం వేద్దాం, సరిపోదు ఇక చాలు. నీళ్ళు పోస్తున్నాను. నీళ్ళు పోస్తున్నాను చూడండి, కూరలో ఉడకాలి కదా, మసాలా వేసేటప్పుడు కూర ఉడికిపోద్ది. అయిపోయింది ఉడకాలి. మూత పెడితే ఉడుకుతుంది. అది ఇలా మనం మసాలా వేసుకొని తెచ్చుకుంటే అప్పుడు ఒక 5 నిమిషాల పాటు నీళ్ళని చక్కగా ఎగురుతాయి. అప్పుడు వేయాల్సింది వేస్తాను. చూడండి చింత చిగురు కూర ఇదిగో దగ్గర పడిపోయింది. ఇంక మనం చింత చిగురు చక్కగా దీంట్లో వేసుకోవాలి. చూడండి ఏం చేస్తాను ఇప్పుడు. చూడండి చింత చిగురు దీన్ని ఇట్లా చక్కగా నలుపుకొని ఇట్లా నలపాలి, చేత్తో నలిపోద్ది అట్లాగా. చూసారా అది ఆకులా లేకుండా నలుపుకోవాలి.
అదిగోండి నలుగుతుందో పొడి పొడిగా అయిపోద్ది అనమాట. చూడు ఇట్లాగా నలుపుకోవాలి. చూడండి నేను ఎలా నలుపుతున్నాను ఆకుని. ఇప్పుడు మనం చక్కగా నలుపుకున్నాం కదా, దీన్ని చికెన్లో వేసుకున్నాం. చూడండి దీంట్లో వేసుకుందాం. దగ్గర పడుతుందిగా, దీంట్లో వేసుకుంటే రెండు కలిసి ఉడుకుతాయి. ఇదిగోండి ఇట్లా కలుపుకుంటే అది కూడా ఉడుకుద్ది. దాంతోపాటు చికెన్లో కలిసి చింతచీర చక్కగా ఉడికిపోద్ది మెత్తగా. ఇప్పుడు మనం మసాలా కూడా వేసుకోవాలి. ఇంట్లో వేసుకొని మొత్తం కలిపి ఉడకబెట్టుకోవాలి. అన్నీ కలిసి ఉడుకుతాయి. ఇదిగోండి మసాలా ఇందా మీరు చూపించా కదా, అన్ని రకాలు వేసి అది మెత్తగా మిక్సీ పట్టిన దీంట్లో వేసుకుంటున్నాను. చూడండి వేస్తున్నాను. మొత్తం కలిపి చక్కగా ఉడుకుద్ది. ఒక 2-3 నిమిషాలు ఉడికితే దగ్గర పడుతుంది. అప్పుడు మనం ఉప్పు చూసుకొని సరిపోయింది లేదు దింపుకోవడమే. చిగురు చికెన్ ఇక మన కొత్తిమీర వేసిన అయిపోయింది. కూర ఉడికిపోయింది. ఇదిగోండి కొత్తిమీర చక్కగా కడిగేసి తరికికున్నాను, వేస్తున్నా. చూడండి కమ్మగా ఉంటుంది కొత్తిమీర కూడా పడితే. చూడండి కొత్తిమీర పడగానే దానిలో గుమ్మగుమ్మలు బయటకు వచ్చినాయి మొత్తం కలిపి. గుమ్మగుమ్మలాడిపోతుంది వాసన. చూసారా చింతచీర చికెన్ రెడీ అయిపోయింది. దింపేసుకున్నాం మనం. కూర చక్కగా దగ్గర పడింది. దింపుకున్నాం. కొత్తిమీర వేసాక దింపేసుకున్నాం. అయిపోయింది. దింపుతున్నా. పొగ బాధించలే అందుకు ముందు దారి పెడితే పొగ బాధ దాంట్లో దాంట్లోకి గంట తీసేద్దాం. దీన్ని ఫోటో తెద్దాం. చూడండి కూర మాట్లాడు. పెట్టుకుని దాంట్లో చూడండి చింతచీర చికెన్ కూర రెడీ అయిపోయింది. కానీ దీన్ని తింటే ఎంత బాగుంటుందో తిని చూస్తే కానీ తెలియదు. దీని టేస్ట్ అంత బాగుంటుంది కూర. చూడండి ఇప్పుడు నేను తింటాను మీ ముందు. చూడండి ఎలా తింటాను, ఎంత బాగుంటుందో. ఇప్పుడు ఈ చింతచీర చికెన్ మీరు ఎప్పుడన్నా వండి చూసారా? ట్రై చేసి కానీ చేయకపోతే ఒకసారి చేసి చూడండి. చాలా చాలా బాగుంటుంది. మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది మీకు. అంత రుచిగా ఉంటుంది కూర. ఇంకా చూడండి వేడివేడి అన్నంలో వేడివేడి కూర వేసి తింటున్నాను. చికెను చింతచీర వేడివేడి అన్నం ఇది. వేడివేడికి ఇప్పుడే దించాను కూర వేసుకున్నాను. చూడండి చికెను చింతచీర ఎంత బాగుంటుంది తింటాను. చూడండి నాకు ఇదిగోండి సరే గుమ్మగుమ్మలాడుతుంది కూర. అన్నం కాలుతుంది, కూర కాలుతుంది. ఎలా తినాలి నేను? కానీ తినాలి. ఆగట్లా మనిషి తినేదాకా. అబ్బో చూడండి ముక్క ఎలా ఇడిపోతుందో. సరే అది కూడా ముక్క చక్కగా మెత్తగా ఉడికి చెయ్యి కాలిపోతుంది. చూపించలేకపోతాను. బా ఏం చింతచీర చికెను చక్కగా మెత్తగా ఇడిపోయింది ముక్క ఉడికి. ఏం కూర అండి బాబు, ఒక్కసారి మీరు వండుకో తిని చూడండి ఎంత బాగుంది అసలు. చింతచీర చికెన్ ముక్క పన్ని కింద పడితే పుల్ల పుల్లగా మసాలా వాసన చికెన్ ఫేవరు. ఎంత బాగుంది కూర. మీరు ఒక్కసారి ట్రై చేయండి నా మాటిని. ఏం కూరలే. చాలా చాలా బాగుందమ్మా. చూసారు కదా ఈడ చక్కగా వేసిన వంట అంతా. మీకు ఈడ కనుక నచ్చితే చక్కగా లైక్ చేయండి, షేర్ చేసుకోండి, సబ్స్క్రైబ్ కాండి. మీకేమన్నా ఇందులో నేను చేయాల్సింది ఏమైనా తక్కువైతే నాకు కామెంట్ పెట్టండి, నేను చెప్తాను. లైక్ చేయడం మర్చిపోబాకండి. నేను చాలా రోజులకి వచ్చాను మళ్ళీ మీ ముందుకి. 4-15 రోజులు ఎంత వచ్చి